హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పిల్లల కోసం మనం నార్మల్గా రొటీన్గా మనము కిచిడీ చేసి పెడుతూ ఉంటాము. సో ఒకసారి ఈ విధంగా మనం కిచిడీ చేసి పిల్లలకు పెట్టాము అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక్కసారి తిన్నారంటే చాలా ఇష్టపడతారు. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మనము గోధుమ రవ్వను తీసుకొని ఒక 3 స్పూన్లు వాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 స్పూన్లు పెసరపప్పును కూడా అదే విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలోకి కొంచెం నూనె కానీ ఆయిల్ కానీ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని, ఇది టొమాటో జస్ట్ ఆప్షనల్. ఆఫ్టర్నూన్ పెట్టేవాళ్ళు టమాటా వేసుకోవచ్చు. ఈవినింగ్ టైం పెట్టేవాళ్ళు టమాటా వేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న గోధుమ రవ్వను దీనిలోకి వేసేసుకొని కొంచెం పసుపు అన్నీ వేసుకొని పెసరపప్పు అన్నీ వేసేసుకోవాలి. సో ఈ టైంలో కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సరిపోయినన్ని వాటర్ వేసుకొని మనము ఉడకపెట్టుకోవాలి. ఇది కారం పొడి జస్ట్ ఆప్షనల్ మాత్రమే. దీని ప్లేస్లో మన దగ్గర మిరియాల పొడిని వేసుకోవచ్చు, లేకుంటే కొంచెం జీరా పొడిన వేసుకోవచ్చు. సో 3 విజిల్లు పెట్టుకొని ఇది ఉడికేలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూషన్ చూద్దాము. సో ఇదంతా మనం 4 విజిల్లు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఉడికిన తర్వాత. సో నాకైతే వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. కొంచెం వాటర్గా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. సో ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి నేను ఈ విధంగా నీట్గా స్మూత్గా స్మాష్ చేశాను. సో మీ పిల్లలకు పెట్టేటప్పుడు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, పిల్లలు ఏమాత్రం తింటారని దాన్ని బట్టి స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడకబెట్టాము అని అంటే బాగా దగ్గర పడిపోతుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పిల్లలకి లైట్ వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి పెట్టుకోవచ్చు. ఇది లంచ్ టైంలో పెట్టుకోవచ్చు, లేకుంటే ఈవినింగ్స్ డిన్నర్ టైంలో అయినా పెట్టుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్, ఏ వయసు పిల్లలకైనా పెట్టవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.